మహానాడులో ప్రధానమైన ఘట్టం అందరికీ సమానమైన సరిపడేటువంటి భోజనాలు. ఆ భోజనాలకు సంబంధించినటువంటి భోజనశాల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మహానాడులో మామిడికాయ చాలా ఫేమస్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం నా వెనుకలు ఉన్నటువంటి మామిడికాయ ముక్కలు ఒకసారి గమనించవచ్చు. వీటన్నిటికీ ప్రధాన కారకుడైనటువంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక్కడికి తన టీంను తీసుకొని వచ్చి మామిడికాయలతో వెరైటీ వంటకాలను రేపు మహానాడుకు వచ్చేటువంటి ప్రతి కార్యకర్తకు అలాగే తెలుగు తమ్ముళ్లకు కూడా ఈ రుచులు చూపించబట్టబోతున్నారు. అసలు ఈ మామిడికాయలకు సంబంధించినటువంటి స్పెషల్స్ ఏంటో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దెందులూరు ఏఎంసీ చైర్మన్ రామసీత అందుబాటులో ఉన్నారు. ఆమెను అడుగుదాం. మేడం, అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మామిడికాయలు ఇక్కడ ప్రవేశపెట్టాలని చెప్పి ఈ రుచులు చూపించాలనేనా? మా స్వీట్లని ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు. గోంగూర పచ్చడి అనేది ఎప్పుడు పెడుతున్నారు, మామిడికాయ పచ్చడి అనేది ఎప్పుడు కూడా మహానాడులో పెట్టలేదు. అందుకని మా ఎమ్మెల్యే గారికి మొన్న పొద్దున్నే ఆలోచన వచ్చింది, మనం పట్టుకెళ్లి చేస్తే ఎట్లా ఉంటది, మీరు ఎన్ని మనందరం చేయగలమని అడిగారు. తప్పనిసరిగా చేయగలం, ఎందుకు చేయలేము, మన టీం మనకే ఉంది కదా అని చెప్పి మేము అప్పటికప్పుడు అనుకుని చెట్లు ఉన్న అన్ని చాలలో చెట్లని 20,000 కాయ తెప్పించి కారం అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆడించి ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు, పసుపుతో సుద్దా కూడా మేము వ్యాన్లో వేసుకుని మేము 2 బస్సుల్లో మా స్టాఫ్ని తీసుకుని ఇక్కడే పచ్చడి పట్టి అప్పచెప్పి వెళ్దామని చెప్పేసి మేము ప్రయాణం అయ్యి వచ్చామమ్మా. రాత్రి 2 అయింది మేము వచ్చేటప్పటికి. తెల్లారిపాటికి 5 o'clock మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాంగణానికి వచ్చి మామిడికాయ పచ్చడి స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 11 గిన్నెలు కలిపేసాము, ఇంకా 9 గిన్నెలు కలపాలి. సాయంత్రం 5 గంటలకల్లా మేము కలిపేసి అప్పచెప్పేసి మా టీం అంతా మళ్ళీ యథావిధిగా 2 రోజులు ఉండి తీసుకుని వెళ్ళిపోతామమ్మా వాళ్ళని. అంటే ఈ మామిడికాయ పచ్చడి ఈ మహానాడులో ఇవ్వాలి, వచ్చే వాళ్ళకందరికీ రుచి చూపించాలనుకున్నారు. ఇదే మొదటిసారినా? గతంలో ఇలాంటి మామిడికాయని ఎవరికైనా పరిచయం చేశారా? లేదమ్మా, గతంలో మామూలుగా మా లోకల్లో మా కోనసీమ ప్రాంతాల్లో పెడతాం గానీ ఎప్పుడు కూడా మహానాడులో మామిడికాయ పచ్చడి ఎప్పుడు ఎవరో పెట్టలేదని చెప్పి మా ఎమ్మెల్యే గారికి చింతమనేని ప్రభాకర్ గారికి ఆలోచన వచ్చి ఇది ఆయన అనుకున్న 5 నిమిషాలకే మా అందరికి కోఆర్డినేట్ చేసి ఇచ్చేశారమ్మా. అంటే ఇక్కడికి వచ్చే టీంలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఇవన్నీ మీ సొంత ఖర్చులతోనా లేదంటే పార్టీ ఖర్చులతోనా? ఇదంతా కూడా ప్రభాకర్ గారి సొంత ఖర్చులేనమ్మా. సొంత ఖర్చులు, మన బస్సులు గానీ అన్ని కొనటం గానీ ఇవన్నీ కూడా మా ఓన్ ఖర్చులతోనే చేశాం. కానీ ఎవరిని ఏ టీంలోని ఎవరిని కూడా ఆయనకి ఎప్పుడు ₹1 అడగడం చేత కాదు, ఎప్పుడు ₹1 తీసుకోవడం చేత కాదమ్మా. 65 మంది బస్సులో వచ్చారమ్మా. 15 మంది కొట్టేవాళ్ళు ఏమో వ్యాన్ మీద వచ్చారు, లేడీస్ ఏమో బస్సులో తీసుకొచ్చాం. వెనకాల మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ 10 కార్లలో మేమందరం వచ్చామమ్మా. అంటే ఇప్పుడు మామిడికాయ పచ్చడి అందించేసి మీరు వెళ్ళిపోతారు. అంటే ఈ రోజు మీరు ఇచ్చే 20 గిన్నెలు దాదాపు ఈ 3 రోజులకు సరిపడే వాళ్ళకందరికి అందుబాటులో ఉంటాయి? తప్పనిసరిగా 20 గిన్నెలు మాకు అందుబాటులో. ఇంకా 2-3 వేలు కాయ పప్పు మామిడికాయ కూడా మేము అందజేస్తానికి తెచ్చామమ్మా. ఆ మామిడికాయ పచ్చడి అందించి వెళ్ళిపోవమ్మా. 3 days మహానాడుకు ఉండి వెళ్తామమ్మా. ఇది అంటే తమ సొంత ఖర్చులతో దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇక్కడికి మామిడికాయలు తీసుకొని వచ్చి ఆ మామిడికాయలతో ఒకవైపు పచ్చడి అలాగే పప్పులోకి కూడా వాడుకోవడానికి మరో 2,000 కాయలు అదనంగా కూడా ఇచ్చాడని చెప్పి ఏఎంసీ చైర్మన్ రామసీత చెప్తున్నారు.